అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉచ్చులో చిక్కుకుని చిరుత మరణించిన కేసు విచారణను అటవీశాఖ వేగవంతం చేసింది. ఈ కేసులో పీసీసీఎఫ్ చలపతిరావును విచారణ అధికారిగా నియమించారు. మదనపల్లి సమీపంలోని పొన్నూటిపాలెం అటవీ ప్రాంతంలో చిరుత మరణించిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. సంఘటన జరిగిన తీరుపై గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఈ కేసులో సంబంధం లేని వ్యక్తులను చేర్చి ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అటవీ అధికారులు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని చలపతిరావు వెల్లడించారు. సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. చనిపోవడం, సో దీన్ని ప్రభుత్వం ఒక సీరియస్ ఇష్యూగా తీసుకుని చూడటానికి కోసం వచ్చాము. అణుతులు దుప్పులు వచ్చే ప్లేస్ లో కాకుండా వేరేగా చోట ఇది ఉచ్చు బిగించాడు. సో ఉచ్చు అక్కడ ఎందుకు పెట్టాడు, ఇది దేనికోసం పెట్టాడు అనే దానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్ గా చూస్తే ఏంటంటే ఇప్పుడు ఎక్కడ కూడా అడవి జంతువుల వల్ల ఏ పంట కూడా డ్యామేజ్ కాలేదు. ఇక్కడ అడవి దగ్గరే నీళ్లు ఉన్నాయి. సో దీనికి కావాలని అతను ఉచ్చు బిగించాడా లేదనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటే ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి 3 అరెస్ట్ చేశారు. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ లో ఏంటనేది తెలుస్తుంది. ఇది చూస్తుంటే ఏంటంటే కావాలని చేసిన దానికే కనిపిస్తుంది. ఫర్దర్ గా ఎంక్వైరీ పూర్తయిన తర్వాత మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను.